మీదే మొత్తం ప్రొడ్యూసింగ్ మీదే కదా. ఆ, రోషన్ కెరీర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న? చెప్పాం కదా, మేము ఫస్ట్ సినిమానే ప్రొడ్యూస్ చేసాం. అవును అవును. సో బ్యానర్ వేరే అంటే మా అత్తగారి పేరు మీద పెట్టిన వి టుక్ ఎవ్రీ కేర్. లక్కీగా ఆ సినిమా దో ఇట్ ఫెయిల్డ్ సబ్జెక్ట్ వైజ్గా ఏవో కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా రోషన్కి చాలా మంచి పేరు వచ్చింది. అవును, పర్ఫామ్ బాగా చేశాడు. ఫస్ట్ సినిమా మాటల విషయంలో కూడా మనోడు మంచిగా స్టేజ్ మీద మాట్లాడేది. ఫస్ట్ సినిమా లాగా చేయలేదు, బాగా పర్ఫామ్ చేశాడు, ఈ పేరు సంపాదించుకున్నాడు. ఆ సినిమా తర్వాత రోషన్కి దాదాపుగా 70 నుంచి 80 100 కథలు విన్నాడు. 1 ఇయర్ అన్ని స్టోరీస్ విన్నాడు. వచ్చాయి. నాకు వినడం సంగతి దేవుడు ఎరుగు, వచ్చాయి అంటున్నాం. అదే కదా, అంటే వాళ్ళు ఒక ఓకే కుర్రాడు కొంచెం ప్రాస్పెక్టివ్ అనుకుంటేనే కదా వస్తారు ఎవరైనా చెప్పడానికి. అలా వచ్చి పాపం కథలు చెప్పారు. సో ఈ సందర్భంగా వచ్చి కథలు చెప్పిన ప్రతి ఒక్క డైరెక్టర్కి రైటర్కి చాలా చాలా థ్యాంక్స్. అంటే వాళ్ళకి అనిపించి వచ్చి రోషన్కి కథలు చెప్పి డెఫినెట్గా మీ అందరి కథలు మెటీరియలైజ్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఐ డ్రీమ్ సాక్షిగా నాకు అది ఆనందం అనిపించింది. సో రోషన్ వాజ్ సక్సెస్ఫుల్. తర్వాత ఇప్పుడు వాడు హీస్ బీన్ సెలెక్టివ్ కొన్ని, ఎందుకంటే అంతకుముందు జరిగినట్టు జరగకూడదన్న ఉద్దేశంతో ఈజ్ సెలెక్టివ్. ఇంకా మిగతాది ఇంకా తను కూడా తన బాడీని మిగతా హార్స్ రైడింగ్లు ఇవన్నీ కూడా కాన్స్టెంట్గా నేర్చుకుంటున్నాడు. మనోడికి ఇష్టమా అన్న సినిమాలు? ఓ విపరీతం, నేనేం ఫోర్స్ చేయలేదు. నాకన్నా విపరీతం వాడికే ఇష్టం సినిమా. వాడు లీస్టాస్బర్గ్కి వెళ్ళి నేర్చుకున్నాడు యాక్టింగ్, అమెరికా వెళ్ళక ముందు వాళ్ళ తాత దగ్గర నేర్చుకున్నాడు. ఒక 2 months 1.5 months 2 months అది కరెక్ట్ గుర్తులేదు. సో అదొకటి. తర్వాత ఇక్కడికి వచ్చి పాండిచేరిలో ఆదిశక్తి దగ్గర వెళ్ళి ఒక 40 రోజులు ఏదో నేర్చుకున్నాడు. డిఫరెన్స్ ఏంటన్నా నేర్చుకునే యాక్టింగ్కి నేర్చుకోలేని యాక్టింగ్? ఏం లేదు, ఇప్పుడు మీరు నేర్చుకొని వచ్చారు అనుకోండి, జాబ్ వెంటనే వస్తుంది కదా, సర్టిఫికేట్ ఉంటుంది, జాబ్ వెంటనే వస్తుంది. లేదంటే కూడా మీకు జాబ్ వస్తుంది, కాకపోతే ఆ జాబ్లోకి మీరు రావాలంటే ఎంతకాలం పడుతుంది? సెట్ అవ్వడం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. ఏది జాబ్ నేర్చుకుంటారు, వస్తుంది, 10 ఏళ్ళు పడుతుంది. కాకపోతే ఇప్పుడు సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఇదిగో ఈ జాబ్లోకి మేనేజర్గా వెంటనే పోస్టింగ్ వస్తుంది. అంతే అంతే తేడా. కాకపోతే ఇందులో నేర్చుకున్నప్పుడు ఏంటంటే మెళుకువలన్నీ మీరు ఇక్కడికి వచ్చి సెట్ ముందు కెమెరా ముందు నేర్చుకోరు. ఆ ఇన్స్టిట్యూషన్లో అక్కడ నేర్చేసుకుంటారు ముందు, అన్ని రెడీగా ఉంటారు. ఇప్పుడు యుద్ధానికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఎవడైనా మొత్తం రెడీ చేసుకొని యుద్ధం తాలూకు ఏదైనా మొత్తం అన్ని రెడీ, మనం అంతా ఫిజికల్గా ఫిట్గా ఉండి యుద్ధం తాలూకు బోజ్ ఏంటి, ఆరోజ్ ఏంటి, మనకున్న అస్త్రాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని వస్తే యుద్ధం చేయగలుగుతాడు. లేకపోతే ఏం చేస్తాడు? ఆ అస్త్రాలన్నీ అందించాలి పక్క నుండి. సో ఎవరైనా వచ్చేటప్పుడు నేర్చుకొని వచ్చినప్పుడు చాలా ఈజీ అవుతుంది. అక్కడికి వచ్చి కెమెరా ముందు డైరెక్టర్ తిట్టి లేకపోతే డైరెక్టర్ కింద మీద పడి నేర్పించి ఇలాంటివి కాకుండా ఈజీగా మీరు ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారికి మీకు మంచి పరిచయం ఇది ఉందన్న. ఆయన అభిమానులు కలిసి కూడా, అభిమానులతో ఇంటరాక్షన్ అయ్యి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన ఇంటరాక్ట్ అభిమానులు, ఆయన గురించి ఏమైనా కొన్ని మాటలు మీరు చెప్తారా? కానీ నేను ప్రత్యేకంగా నేను కాంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్గా ఒకటి చెప్తా. హీస్ అ గ్రేట్ యాక్టర్, ప్రూవెన్ దట్. చిన్నప్పుడే ప్రూవ్ చేసుకున్నాడు, అతి చిన్న వయసులోనే. గ్రేట్ డాన్సర్, అద్భుతంగా డాన్స్ చేస్తాడు. ఆ కూచిపూడి అన్నది చాలా హెల్ప్ తనకి. ఏమేం ప్రాక్టీస్ చేయడు, ఏం చేయడు, అలా వచ్చి గబగబా చూసి అనుకుని గబగబా చేసేసి టేక్ అంటాడు, చేసేసి వెళ్ళిపోతాడు. సో ఫైట్లు కూడా ఇప్పుడు ఇవి చేయగలిగిన అవి తెలుసు కాబట్టి చేస్తాడు డాన్స్. ఫైట్లు తెలియదు కదా, కానీ ఫైట్లు కూడా ఫైట్ మాస్టర్ చేసేటప్పుడు అవన్నీ చూసి వాళ్ళు చెప్పింది గ్రహించి వెంటనే, అదేం ప్రాక్టీస్ చేయలేదు తను, అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకొని ఆ విగరు, ఇంకోటి ఆ స్ట్రెచ్లు కానివ్వండి, ఆ ఫాల్స్ కానీ అక్కడికక్కడ నేర్చుకొని చాలా అద్భుతంగా చేస్తాడు. తీసుకునే శక్తి ఎక్కువ, బాగా గ్రహించే శక్తి ఎక్కువ. మీరు ఎలాంటి వాడు అంటే, ఇప్పుడు దుర్యోధనుడు కనుక మనకు ఎదురుగా ఉన్నాడు అనుకోండి, మిమ్మల్ని కౌగిలించుకుంటే మొత్తం లాక్కుంటాడంట కదా మీలోంచి శక్తి. అలా మీరు గనక ఉన్నారంటే మీలోంచి మొత్తం శక్తి లాక్కుంటాడు. మీలో ఉన్న విద్య అంతా అని లాగుతాడు.
మమ్మీలో అన్నాళ్ళు వసూలు లాగా అని పిలుస్తాడు. సో చాలా ఏకసంతాగ్రహి, ప్లస్ చూస్తాడు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి, అబ్జర్వేషన్ ఎక్కువ. అండ్ ఆ అబ్జర్వేషన్ ఉంది కాబట్టే వెంటనే ప్రతిదీ ఈజీగా గ్రహించగలుగుతాడు. మీ ఇద్దరికి ఏమైనా గ్యాప్ వచ్చిందండి? గ్యాప్ ఏం లేదు, మా ఇద్దరు గ్యాప్ ఏంటి, గ్యాప్ అనుకుంటారు జనం. అనుకుంటున్నారా? అంటే పెళ్ళైన తర్వాత కూడా నేను పక్కనే ఉండాలి, నైట్ 12 గంటల వరకు ఉండాలంటే సాధ్యమా? ఒకప్పుడు మేమంటే తనకు పెళ్లి కాలేదు కాబట్టి ఫ్రెండ్స్ అందరం కూడా దాదాపుగా పని లేనప్పుడు, తనకు షూటింగ్ లేనప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర అందరం కూర్చొని సరదాగా బిర్యానీలు తను వండింది తిని మాట్లాడుకోవడం, జోకులు వేసుకోవడం, పాటలు పాడుకోవడం. తన పాటలు అద్భుతంగా పాడతాడు, అలా అలవోక పాడతాడు. ఏ పాట అయినా సరే మొత్తం లిరిక్స్ గుర్తుంటాయి. ఇప్పుడు మనకు ఒక పాట గుర్తుందంటే ఓకే, ఇలా ఏదైనా వస్తుంటే అది పాడుతుంటాడు లిరిక్. త్రిబుల్ ఆర్ సినిమా టైంలో మన కీరవాణి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ చుమ్ముకు అది ఉంటుంది కదా, ఒక పాయింట్ మీద చెప్పి ఆ లైన్ గురించి చెప్తాను, నాకు ఈ పాయింట్ ఇలా నచ్చదని కూడా అంత పాయింట్ టు పాయింట్ చెప్తూ ఉంటారు సాంగ్స్ మీద. ఎవ్రీ లైన్ కూడా ఆయన వింటారు. హోమ్ టౌన్ గురించి ఏం చెప్తారన్న, ఎందుకు చూడాలి అని అంటే, ముందు హోమ్ టౌన్ అనేది హృదయంగా ఉంటుంది. ప్రతి వాళ్ళు వాళ్ళ జీవితానికి వాళ్ళ హోమ్ టౌన్కి కనెక్ట్ అయిపోతారు. మనం ఎక్కడి నుంచో వచ్చి సిటీలో బతుకుతున్నాం. ఏది మన లైఫ్ ఇందాక చెప్పినట్టు పరిగెడుతున్నాము, నిద్రలు పోవట్లేదు, కష్టపడుతున్నాము అన్ని రకాలుగా. పండగలు వచ్చినప్పుడు, ఇంకోటి వచ్చినప్పుడు మనం మళ్ళీ మన ఊళ్ళకి వెళ్తున్నాం. ఆ ఒక్క 1 day 2 days మనం ఉండి వచ్చేస్తున్నాం. బట్ హోమ్ టౌన్ చూసిన తర్వాత ఏం చేస్తారంటే, అట్లీస్ట్ మనం సంవత్సరానికి 3 సార్లన్నా వెళ్ళి ఒక్కొక్క 3 రోజులు 4 రోజులైనా ఉండి మన హోమ్ టౌన్తో కనెక్ట్ అవుదాం, మనం అక్కడ గడిపోద్దాం అని ఫీల్ అవుతారు. ఎందుకంటే మన జ్ఞాపకాలు చాలా ఉండుంటాయి అక్కడ, చిన్ననాటి జ్ఞాపకాలు, ఫాదర్ మదర్ జ్ఞాపకాలు. ఇప్పుడు నాకు యానం పెద్ద కనెక్ట్ కాదు, నేను పుట్టి పెరగలేదు అక్కడ. కాకపోతే నేను ఎందుకు రీకనెక్ట్ అవ్వాలనుకుంటున్నా అంటే యానంకి, యానం ప్రజలందరికీ చెప్తున్నాను, ప్రజలందరికీ అక్కడ ఉన్న బంధుమిత్రులందరికీ చెప్తున్నాను, మళ్ళీ నేను వచ్చి అంటే వాళ్ళంతకు వాళ్ళు పాపం నన్ను పరిచయం చేసుకున్నారు కూడా. ఏదో పెళ్ళికి వెళ్తే, బాబు నేను మీ నాన్నగారి ఫ్రెండ్ ఫలానా ఇది అది, నాకు ఎంత ఆనందం అనిపించింది. అంటే వాళ్ళంతకు వాళ్ళు వచ్చి వాళ్ళకి ఉండొచ్చు కదా ఈగో, ఆడో కరోనా కొడుకు ఇప్పుడు వచ్చాడు, వాళ్ళ నాన్నగారు లేదు, ఇంతకాలం ఎప్పుడు రాలేదు అనుకోవచ్చు కదా. అలా అనుకోకుండా వాళ్ళు వచ్చి పరిచయం చేసుకుంటున్నారు, మేము ఫలానా అని. గొప్పగా అనిపించింది. సో నేను వెళ్ళి మళ్ళీ ఇక్కడ నా బంధువులతోటి, ప్లస్ అక్కడ ఉన్న ఊరి జనాల్లో చాలామంది మా నాన్న ఫ్రెండ్స్ తోటి, వాళ్ళందరితో వచ్చి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వెళ్తున్నా ఊరికి. ఏదైనా ఫంక్షన్ ఉంటే, నవమి ఉంది, శ్రీరామనవమి ఉన్నప్పుడు వెళ్ళా, ఆ తర్వాత వెళ్ళలేదు. నేను ఏదో మధ్యలో పెళ్ళి ఉంది, ఒక రోజు వెళ్ళాను, జస్ట్ వెళ్ళి వచ్చేసాను. సో ఇప్పుడు అలా కాదు, సంవత్సరానికి 2 సార్లు అన్నా, సంక్రాంతికి ఒక పండగ టైం ఒక 3 రోజులన్నా స్పెండ్ చేస్తే వీళ్ళందరితో స్పెండ్ చేయడానికి నాకు ఆపర్చునిటీ వస్తుంది. సో అందుకని అలా అనుకుంటున్నాను. అది నాకు ఈ హోమ్ టౌన్ చేయడం ద్వారా బాగా ఎక్కువ ఫీల్ అవుతున్నాను. గుర్తు ఈ కనెక్షన్ ఏమవుతుందంటే, రేపు పొద్దున నా పిల్లలకి, రోషన్కి కానీ మనస్వినికి కానీ, అది నేను వాళ్ళకి కనెక్ట్ చేయగలుగుతాను. లేకపోతే నేనే వెళ్ళకపోతే వాళ్ళకేం కనెక్ట్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ? ఒకప్పుడు బాగుండేది, నాకు మామూలుగానే తక్కువ. అంటే నాకు వెరీ లిమిటెడ్, చాలా సెలెక్టివ్ ఫ్రెండ్స్. ఎక్కువనే ఫ్రెండ్స్ సర్కిల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మంచి సక్సెస్ అవ్వాలని సిరీస్, మంచి జనాల్లోకి వెళ్ళి మంచి నేమ్ వచ్చి ఇంకా ఎక్కువ సిరీస్తో మళ్ళీ తెలుగు ఆడియన్స్ మంచిగా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏం కలకలేదే? ఏమన్నా ఏదో కాంట్రవర్షియల్ క్వశ్చన్తో మీరు మొదలెడతారు కదా, అదే ఇంకా రాలేదు ఏంటని? లేదన్నా, అలాంటివి అనుకోలేదు నా మీద. అన్న లేదన్న, మొన్న కూడా సుమ గారిని ఇంటర్వ్యూ చేద్దామంటే, నీ ఇంటర్వ్యూకి వస్తానని నేను ఎలా అనుకుంటున్నావు శివ? లైక్ కాంట్రవర్సీ అంటే ఏమైపోతుందంటే, ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో ఆర్టిస్టులు కానీ ఎవరో ఒకళ్ళు సడన్గా ఫేమస్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా వచ్చేస్తారు. కాంట్రవర్షియల్ ఉన్నా ఏదైనా కష్టపడి పేరు సంపాదించుకున్న వాళ్ళకి కాంట్రవర్సీలోకి దిగిపోయారంటే పేరు పోతుంది అంతే కదా. ఎక్కడికి ఏ క్వశ్చన్ వస్తుందో ఏమవుతుందో, ఇంత కష్టపడింది రేపు పొద్దున్న ఎవరి మీద రిఫ్లెక్ట్ అవుతుందో. నేను ఒక్కనే కాదు, నా ఫ్యామిలీ కూడా ఉంది, ఇట్లా ఇన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు పడతారు అంతే. అందరూ అనుకుంటారు కదా అలా కాదని. నేను మళ్ళా అడుగుతావేమో, అడిగితే దానికి కూడా సమాధానం చెప్దామని.
అదే ఒక నడిపిద్దాం వెళ్ళి ప్రశాంతంగా కూల్గా కొత్త కొత్త పాయింట్లు. మెల్లగా మొదలెడదామని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. థ్యాంక్ యూ. నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తే అంతవరకు బాయ్.